హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'శిశు రోడ్ టు రివెంజ్' ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయన్నమాట. మీరు ఫుల్ యాక్షన్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ మీకు ఫుల్ సాటిస్ఫై అవుతది. 'శిశు పార్ట్ 1' 2022 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు పార్ట్ 1 మూవీ చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 మూవీ చూడండి. ఆ తర్వాత ఈ పార్ట్ చూడండి. ఎందుకంటే మీకు పార్ట్ 1 మూవీ చూస్తేనే ఈ పార్ట్ మీకు అర్థమవుతది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే అటామీ కుర్పీ తన భార్య పిల్లలను పోగొట్టుకొని తను ఉంటున్న ఇల్లుని చెక్కలతో సహా తీసుకొని వెళ్తుండగా ఆర్మీ కమాండర్స్ అటాక్ చేస్తారనమాట. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకొని తన సొంత ఊరు చేరుకున్నాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ చిన్న పాయింట్‌నే మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకి ఫుల్ యాక్షన్ సీన్స్ పెట్టారు. ఆ యాక్షన్ సీన్స్ అనేవి ఈ మూవీకి హైలైట్ అనమాట. పార్ట్ 1లో ఏ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ ఉన్నాయో పార్ట్ 2లో కూడా అయ్యే యాక్షన్ సీన్స్ ఉంటాయన్నమాట. కొంచెం కూడా తగ్గడు. ఫుల్ యాక్షన్ సీన్స్ అనమాట. మన తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలో టాటా సుమోని ఎలా గాల్లో లేపుతారో ఈ మూవీలో వార్ ట్యాంకర్స్‌ని గాల్లో లేపుతారనమాట. ఆ సీన్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. సూపర్‌గా ఉంటది. అటానమీ కొర్పి చాలా ఓల్డ్ ఏజ్ లుక్ కనిపిస్తాడు. కానీ మాత్రం ఆ ఏజ్‌లో కూడా ఇరగదీశాడనమాట. కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తే నాకు పార్ట్ 1లోనే యాక్షన్ సీన్స్ చూడడానికి బాగున్నాయి అనిపించింది. పార్ట్ 2లో కూడా గ్యాప్ లేకుండా యాక్షన్ సీన్స్ పెడుతూనే ఉంటారు. కానీ ఏంటంటే అవి చూడడానికి మరి పార్ట్ 1తో పోల్చుకుంటే పార్ట్ 2 అంతగా అనిపించలేదనమాట యాక్షన్ సీన్స్. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా 1 అవర్ 25 మినిట్స్ ఉంటది. చిన్న స్టోరీ అనమాట. వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ చాలా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లాగా చెప్తారనమాట. అవి చూడడానికి బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ పెట్టారు. అది చూడడానికి బాగుంటది. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో అటామీ కోర్పిక జోర్మా టొమిలా చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. తన ఏజ్ 66 అనమాట. ఆ 66 ఓల్డ్ ఏజ్‌లో కూడా తను చేసే యాక్షన్ సీన్స్ చాలా రియల్‌గా అనిపించాయి. చూడడానికి కూడా సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఆ యాక్షన్ సీన్సే ఈ మూవీకి హైలైట్. ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టు ఈ ముసలోడు మామూలోడు కాదన్నమాట. ఇరగదీసి వదిలాడు. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా చాలా బాగుంటది. ఈ మూవీలో ఎక్కువగా వచ్చే యాక్షన్ సీన్స్‌కి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అంత లేవు గానీ బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. లైక్ 'ఫైనల్ డెస్టినేషన్', 'రాంగ్ టర్న్' ఆ టైప్ ఆఫ్ బ్లడ్ సీన్స్ లాగా ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. ఫుల్ యాక్షన్ ఫిల్మ్స్ నచ్చేటట్లయితే ఈ మూవీ చూడండి. డోంట్ మిస్ ఇట్. మీకు మా ఆడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.